శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమద్భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 34వ అధ్యాయం శ్లోక పారాయణ క్రమాన్ని మనం అభ్యాసం చేద్దాం. ఈ అధ్యాయంలో వ్యాసులు వారు వర్ణించినటువంటి విషయం ఏంటంటే, సుదర్శనుడు అనేటువంటి గంధర్వుడికి, అలాగే శంఖచూడుడు అనేటువంటి యక్షునికి ఒకరికి ఏమన్నా శాప విమోచనాన్ని కలిగించాడు, మరొకరికి ఏమన్నా మోక్షాన్ని కలిగించాడు. శంఖచూడుని సంహరించి ఆ మణి శిరస్సులో ఉండేటువంటి మణిని కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు గ్రహించి బలరాముడికి ఇవ్వటం అనేటువంటి ఈ అధ్యాయంలో శ్రీకృష్ణ లీలలో వర్ణించడం జరిగింది. ముందుగా భగవత్ ప్రార్థన ప్రారంభించుకుని ఆ తర్వాత ఒక్కొక్కరు 10 శ్లోకాల చొప్పున అభ్యాసం చేద్దాం. ముందుగా భగవత్ ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే వ్యాసం వసిష్ఠనత్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మేడం గారు ప్రారంభించండి. 10 శ్లోకాలు. నమస్కారం అండి. సుదర్శనుడను గంధర్వునకు శాప విమోచనము, కుబేర భటుడైన శంఖచూడునకు మోక్ష ప్రాప్తి. శ్రీ సుక ఉవాచ ఏకదా దేవయాత్రాయాం గోపాలా జాత కౌతుకాః అనుడుద్యుక్తైః ప్రయయుస్తేంబికావనం తత్ర స్నాత్వా సరస్వత్యాం దేవం పశుపతిం విభుం అనర్చుర్హర్హణైర్భక్త్యా దేవీం చ నృపతేంబికాం గావో హిరణ్యం వాసాంసి మధుమధ్వైర్న మాధృతాః బ్రాహ్మణేభ్యో దదుః సర్వే దేవో నః ప్రియతామితి. ఊషుః సరస్వతీ తీరే జలం ప్రాస్యద్భృతవ్రతాః రజనీం తాం మహాభాగాః నందః సునందకాదయః కశ్చిన్మహానహిస్తస్మిన్ విపినేతి బుభుక్షితః యదృచ్ఛయా గతో నందం శయానమురగోగ్రసీత్ కశ్చిన్మహానహిస్తస్మిన్ విపినేతి బుభుక్షితః యదృచ్ఛయా గతో నందం శయానమురగోగ్రసీత్ సచుక్రోశాహినాగ్రస్తః కృష్ణ కృష్ణ మహానయం సర్పో మాం గ్రసతే తాత ప్రపన్నం పరిమోచయ తస్య చక్రాంతితం శ్రుత్వా గోపాలాః సహసోత్థితాః గ్రస్తం చ దృష్ట్వా విభ్రాంతాః సర్పం వివ్యధుర్ ఉల్ముఖైః అలాతైర్దహ్యమానోపి నాముంచత్తం ఉరంగమః తమస్పృశత్పదాభ్యేత్య భగవాన్ సాత్వతాం పతిః స వై భగవతః శ్రీమద్ పాదస్పర్శహత శుభః భేజే సర్పవపుర్హిత్వా రూపం విద్యాధరార్చితం తమపృచ్ఛత్ ఋషికేశః ప్రణతం సముపస్థితం దీప్యమానేన వపుషా పురుషం ఖేమమాలినం. ఇంకొకటి ఉంది, చదివానండి. కో భవాన్ పరయా లక్ష్మ్యా రోచతేద్భుత దర్శనః కథం జుగుప్సితాం ఏతాం గతిం వా ప్రాపితో వశః.
బాగుంది. గురుదత్త. జయ గురుదత్త. మీరు చదివేస్తున్నప్పుడు ఇక్కడ రెండో శ్లోకంలో ఆనర్చుహు అనర్చుహు కాకుండా ఆనర్చుహు దీర్ఘాలు వచ్చిన చోట ఎక్కడైనా అదొక్కసారి ఇక్కడే ప్రియతాం ఇది ప్రియతాం ప్రియతాం ఇంకొంచెం దీర్ఘం తీయించాలి. దీర్ఘం వస్తుంది కానీ ఇంకొంచెం దీర్ఘం తీస్తే ఇక్కడ అక్షరం సుస్పష్టంగా వస్తుంది. ఒక్కసారి చదవనండి. ఆనర్చుహు రెండో శ్లోకం రెండో పాదం చూడండి. తత్ర స్నాత్వా సరస్వత్యాం దేవం పశుపతిం విభుం ఆనర్చుర్ అర్హణైర్భక్త్యా దేవీం చ నృపతేంబికాం. సరిపోయింది, ఇప్పుడు సరిపోయింది. థ్యాంక్ యూ. మూర్తి గారు చదవండి. సర్ప ఉవాచ అహం విద్యాధరః కశ్చిత్ సుదర్శన ఇతి శ్రుతః శ్రియా స్వరూప సంపత్త్యా విమానేనాచరం దిశః ఋషీన్ విరూపాన్ అంగీరసః ప్రాహ సంరూపదర్పితః తైరిమాం ప్రాపితో యోనిం ప్రలబ్ధైస్వేన పాప్ననా శాపో మేనుగ్రహాయైవ కృతస్థైః కరుణాత్మభిః యదహం లోకగురుణా పదాస్పృష్టో హతాశుభః త్వాం భవభీతానాం ప్రపన్నానాం భయాపహం ఆపృచ్ఛే శాప నిర్ముక్తః పాదస్పర్శాదమీవహాన్ ప్రపన్నోస్మి మహాయోగిన్ మహాపురుష సత్పదే అనుజానీహి మాం దేవ సర్వలోకేశ్వరేశ్వర బ్రహ్మదండాద్విముక్తోహం సద్యస్తేచ్యుత దర్శనాత్ యన్నామ గృహ్ణన్ అఖిలాన్ శ్రోతॄనాత్మానమేవ చ సజ్జ పునాతి కిం భూయస్ తస్య స్పృష్టః పదాహితే ఇత్యనుజ్ఞాప్య దాస్యార్హం పరిక్రమ్యాభివంద్య చ సుదర్శనో దివం యాతః పృచ్ఛానందశ్చ మోచితః నిశామ్య కృష్ణస్య తదాత్మవైభవం వ్రజౌకసో విస్మితచేతసస్తతః సమాప్య తస్మిన్ నియమం పునర్వ్రజం నృపాయయుస్తత్ కథాయంత అదృతాః. మరొకసారి చివరి పాదం ఇంకోసారి. నిశామ్య కృష్ణస్య తదాత్మవైభవం వ్రజౌకసో విస్మితచేతసస్తతః సమాప్య తస్మిన్ నియమం పునర్వ్రజం నృపాయయుస్తత్ కథయంత ఆదృతాః. కథాచితథ గోవిందో రామాశ్చాద్భుత విక్రమః విజహతుర్వనే రాత్యాం మధ్యగౌ వ్రజయోషితాం ఉపగీయమానౌ లలితం శ్రీజనైర్బద్ధ సౌహృదైః స్వలంకృతానులిప్తాంగౌ సగ్విణో విరజోంబరౌ. అంటే సార్ ఓకే ఓకే. వసంతి గారు ఉన్నారమ్మా, లేకపోతే సుబ్బారావు గారు చదవండి, లేకపోతే మేడం గారు. ఉపగీయమానం శ్రీజనైర్బద్ధ సౌహృదైః స్వలంకృతానులిప్తాంగౌ సగ్విణో విరజోంబరౌ నిశాముఖం మానయంతావుదితోడుపతారకం మల్లికా గంధమత్తాలిజుష్టం కుముదవాయినా జగతః సర్వభూతానాం మనశ్రవణమంగళం తౌ కల్పయంతౌ యుగపత్ సర్వమండలమూర్ఛితం కోప్యస్తద్గీతమాకర్ణ్య ముద్వితా నావిదన్నుపా తం సత్తుకూలమాత్మానం త్రస్తకేశస్రజంతతః
देवं विक्रीडतो स्वैरं गायतो सम्प्रमत्तवत् शङ्खचूड इति ख्यातो धनधानुचरोऽभ्यगात् तयोर्निरीक्षतो राजन् सन्नादं प्रमदाजनम् क्रोशन्तं कालयामास दिश्युदीच्यामशङ्कितः क्रोशन्तं कृष्णरामेति विलोक्य स्वपरिग्रहम् यथागादस्युनाग्रस्ता भ्रातरावन्वधावताम् मा भैष्टत्ये भयारावौ शालहस्तौ तरस्विनौ आसेतु तुस्तुं तरसा त्वरितं गुह्यधाममम् सवीक्षता वमुत्प्राप्तौ कालमृत्युरिवोद्विजन् विसृज्य स्त्रीजनं मूढः राद्रवज्जीवितेच्छया तमन्वधावत् गोविन्दो यत्र यत्र स धावति जिहीर्षुस्तच्छिरो रत्नं तस्थौ रक्षन् श्रियो बलः अविदूर इवाप्येच्छ शिरस्तस्य दुरात्मनः जहार मुष्टिनैवाङ्गसः चूडामणिं विभुः शङ्खचूडं निहत्यैवं मणिमादाय भास्वरम् अग्रजाया ददात् प्रीत्या पश्यन्तीनां च योषिताम् इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्धे पूर्वार्धे चतुस्त्रिंशोऽध्यायः। श्रीशुक उवाच एकदा देवयात्रायां गोपाला जातकौतुकाः अनोभिरनडुद्युक्तैः प्रययुस्तेऽम्बिकावनम् तत्र स्नात्वा सरस्वत्यां देवं पशुपतिं विभुम् अनर्चुरर्हणैर्भक्त्या देवीं च नृपतेऽम्बिकाम् गावो हिरण्यं वासांसि मधुमध्वन्नमादृताः ब्राह्मणेभ्यो ददुः सर्वे देवो नः प्रीयतामिति ऊषुः सरस्वती तीरे जलं प्राश्य धृतव्रताः रजनीं तां महाभागानन्दसुनन्दकादयः कश्चिन्महानहिस्तस्मिन् विपिनेति बुभुक्षितः यदृच्छया गतो नन्दं शयानमुरगोऽग्रसीत् स चुक्रोशाहिनाग्रस्तः कृष्ण कृष्ण महानयं सर्पो मां ग्रसते तात प्रपन्नं परिमोचय तस्य चाक्रन्दितं श्रुत्वा गोपालाः सहसोत्थिताः ग्रस्तं च दृष्ट्वा विभ्रान्ताः सर्पं विव्यधुरुल्मुखैः अलातैर्दह्यमानोऽपि नामुञ्चत्तमुरङ्गमः तमस्पृशत्पदाभ्येत्य भगवान् सात्वतां पतिः చదవనండి తర్వాత సవై భగవత చదవనండి వాసంతి ఇందాక ఎందుకో రాలేదు 12 నుంచి మీరు వాసంతి గారు చదువుతాను ఈ 3 శ్లోకాలు మేడం చదివేస్తారు కంటిన్యూ చేయండి 3 శ్లోకాలు చదివేయండి సవై భగవతః శ్రీమత్పాదస్పర్శహతా శుభః भेजे सर्पवपुर्हित्वा रूपं विद्याधरार्चितं तमपृच्छद्धृषिकेशः प्रणतं समुपस्थितं दीप्यमानेन वपुषा पुरुषं हेममालिनं को भवान् परया लक्ष्म्या रोचतेऽद्भुतदर्शनः कथं जुगुप्सितामेतां गतिं वा प्रापितो वशः। जय गुरुदेव। जय गुरुदेव। सर्प उवाच अहं विद्याधर कश्चित् सुदर्शन इति श्रुतः श्रिया स्वरूपसम्पत्त्या विमानेनाचरन् दिशः ऋषिन् विरूपानङ्गिरसः त्राहसं रूपदर्पितः धैर्यमां प्रापितो योनिं प्रलब्धैस्वेन पाप्मना
శాపో మేనుగ్రహాయైవ కుతస్థై కరుణాత్మభిః యదహం లోకగురుణా పదాస్పృష్టో హతాశుభః తం త్వాంహం భవభీతానాం ప్రపన్నానాం భయాపహం ఆపృచ్ఛే చాపనిర్ముక్తః పాదస్పర్శాద నివహన్ ప్రపన్నోస్మి మహాయోగిన్ మహాపురుష సత్పతే అనుజానీహి మాం దేవ సర్వలోకేశ్వరేశ్వర బ్రహ్మదండాత్ విముక్తోహం సజ్జస్తేచ్యుత దర్శనాత్ యన్నామగృహ్ణన్నఖిలాన్ శ్రోతॄనాత్మానమేవ చ సజ్జ పునాతి కిం భూయస్తస్య స్పృష్ట పదాహితే ఇత్యనుజ్ఞాప్య దాసార్హం పరిక్రమ్యాభివంద్య చ సుదర్శనో దివం యాతః పృచ్ఛానందశ్చ మోచితః నిశామ్య కృష్ణస్య తదాత్మవైభవం ప్రజౌకసో విస్మిత చేతసస్తతః సమాప్య తస్మిన్ ఇమం పునర్వ్రజం కృపాయయుస్తత్ కథయంత ఆదృతాః కదాచిదద గోవిందో రామశ్చాద్భుత విక్రమః విజహ్రతుర్వనే రాత్ర్యాం మధ్యగవ్రజ యోషితాం ఉపగీయమనౌ లక్తం శ్రీజనైర్బద్ధ సౌహృదైః స్వలంకృతానులిప్తాంగౌ స్రగ్విణౌ విరజోంబరౌ బాగుంది. నిశాముఖం. సంతోషం. జయ గురుదత్త అండి. జయ గురుదత్త. థ్యాంక్ యూ సార్. వనజ గారు, సత్య గారు. వనజ గారు చదవండి. మీ తర్వాత సత్య గారు. నిశాముఖం మానయంతా ఉదితోడుపతారకం తారకం మల్లికాగంధమత్తారి దుష్టం కుముదవాయునా జగతు సర్వభూతానాం మనశ్రవణమంగళం తౌ కల్పయంతౌ యుగపత్స్వరమండలమూర్ఛితం గోప్యస్తద్గీతమాకర్ణ్య మూర్ఛితా నావిదన్ నృపా సంసదుఃకూలమాత్మానం స్రస్తకేశస్త్రజం తతః ఏవం దిక్క్రీడతో స్వైరం గాయతో సంప్రమత్తవత్ శంఖచూడ ఇతి ఖ్యాతో ధనదానుచరో భ్యగాత్ తయోర్నిరీక్షితో రాజం స్తన్నాదం ప్రమదాజనం క్రోశంతం కాలయామాస దిష్యుదీచ్యామశంకితః క్రోశంతం కృష్ణరామేతి విలోక్య స్వపరిగ్రహం యథాగాదస్యునాగ్రస్తా భ్రాతరా వన్వధావతం మా భైష్టేత్యభయా రామౌ శాలహస్తౌ తరస్వినౌ ఆసేదు పుస్తం తరసా త్వరితం గుహ్యకాద్ధనుధమం సవీక్షతావనుప్రాప్తౌ కాలమృత్యు ఇవోద్విజన్ విసృజ్య స్త్రీజనం మూఢః ప్రాద్రవజ్జీవితేచ్ఛయా తమన్వధావ గోవిందో యత్ర యత్ర స ధావతి జిహీరుస్థచ్చిరో రత్నం తస్థౌ రక్షంత్రియో బలః అవిదూర ఇవాభ్యేత్య శిరస్తస్య దురాత్మనః జహార ముష్టినైవాంగా సహ చూడామణి విభుః శంఖచూడం నిహత్యైవం మణిమాదాయ భాస్వరం అగ్రజాయాదాత్ప్రీత్యా పశ్యంతీనాం చ యోషితాం. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కందే పూర్వార్ధే చతుస్త్రింశోऽధ్యాయः. ఈ పదాన్ని విడతీస్తే అగ్రజాయ అదాత్ ప్రీత్య, బలరాముడికి ప్రేమతో ఇచ్చాడు శ్రీకృష్ణుడు ఆ మణిని తీసుకున్నాడు. అదాత్ అగ్రజాయ అంటే అగ్రజుని కొరకు ఇచ్చాను. బాగుంది. తర్వాత సత్య గారు, తర్వాత లక్ష్మి గారు. జై గురుదత్త. జయ గురు.
श्रीशुक उवाच एकदा देवयात्रायां गोपाला जातकौतुकाः अनोभिरनडुद्युक्तैः प्रययुस्तेऽम्बिकावनं तत्र स्नात्वा सरस्वत्यां देवं पशुपतिं विभुम् आनर्चुरर्हणैर्भक्त्या देवीं च नृपतेऽम्बिकां गावो हिरण्यं वासांसि मधुमध्वन्नमादृताः ब्राह्मणेभ्यो ददुः सर्वे देवो नः प्रीयतामिति ऊषुः सरस्वती तीरे जलं प्राश्य धृतव्रताः रजनीन्तां महाभागाः नन्दसुनन्दकादयः कश्चिन्महानहिस्तस्मिन् विपिनेति बुभुक्षितः यदृच्छया गतो नन्दं शयानमुरगोग्रसीत् स चुक्रोशाहिनाग्रस्तः कृष्ण कृष्ण महानयं सर्पो मां ग्रसते तात प्रपन्नं परिमोचय तस्य चाक्रन्दितं श्रुत्वा गोपालाः सहसोत्थिताः ग्रस्तं च दृष्ट्वा विभ्रान्ताः सर्पं विव्यधुरुल्मुखैः आलातैर्तह्यमानोऽपि नामुञ्चत्तम् उरङ्गमः तमस्पृशत्पदाभ्येत्य भगवान् सात्वतां पतिः स वै भगवतः श्रीमत्पादस्पर्शहताशुभः भेजे सर्पवपुर्हित्वा रूपं विद्याधरार्चितं तमपृच्छदृषीकेशः प्रणतं समुपस्थितं दीप्यमानेन वपुषा पुरुषं हेममालिनं को भवान् परया लक्ष्म्या रोचतेऽद्भुतदर्शनः कथं जुगुप्सिताम् एतां गतिं वा प्रापितो वशः. जय गुरुदेव. లక్ష్మి గారు ఉన్నారమ్మా? లక్ష్మి గారు, మహతి గారు. జై గురుదత్త అండి, మహతి అండి. చదవండమ్మా 12వ శ్లోకం నుంచి. सर्प उवाच अहं विद्याधरः कश्चित् सुदर्शन इति श्रुतः प्रिया स्वरूपसम्पत्या विमानेनाचरं दिशः ऋषीन् विरूपानङ्गिरसः राहसं रूपदर्पितः तैरिमां प्रापितो योनिं प्रलब्धैः स्वेन पाप्मना चापो मेऽनुग्रहायैव कृतस्तैः कर्म करुणात्मभिः यदहं लोकगुरुणा पदास्तुष्टो हता शुभः तं पाहं भवभीतानां प्रपन्नानां भयापहम् आपृच्छे शापनिर्मुक्तः पादस्पर्शादमीवहन् प्रपन्नोऽस्मि महायोगिन् महापुरुषः सत्पते अनुजानीह मां देवा सर्वलोकेश्वरेश्वरः ब्रह्माण्डदण्डादिमुक्तोऽहं सद्यस्तेऽच्युतदर्शनात् ब्रह्मदण्डाद्विमुक्तोऽहं सद्यस्तेऽच्युतदर्शनात् यन्नाम गृह्णन्नखिलान् श्रोतॄणात्मानमेव च सद्यः पुनाति किं भूयः तस्य स्तुष्टः पदाहिते इत्यनुज्ञाप्य दाशार्हं परिक्रम्याभिवन्द्य च सुदर्शनो दिवं यातः कृच्छ्रान्नन्दश्च मोचितः निशम्य कृष्णश्च तदात्मवैभवं प्रजोपसो विस्मितचेस्ततः समाप्य तस्मिन् नियमं पुनर्व्रजं नृपाययुस्तत् कथयन्त आदृताः कदाचिदथ गोविन्दो रामश्चाद्भुतविक्रमः विजृहातुर्वने रात्र्यां मध्यगोव्रजयोषिताम् उपगीयमानो ललितं स्त्रीजनैर्बद्धसौहृदैः फलं क्रोतानुलिप्ताङ्गो स्वग्वीणौ विरजोऽम्बरौ निशामुखं मानयन्ताम् उदितोडुपतारकं
మల్లికా గంధమత్కాళి యుష్టం కుమదవాయున జగత్ చాలా సర్వభూత. చాలా జై సంతోషం. జై గురు. లక్ష్మి గారు, ఋత్విక్ గారు ఎవరైనా ఉన్నారండి? లక్ష్మి గారు, ఋత్విక్ గారు చదువుతారమ్మా? జై గురు. తర్వాత అధ్యాయం 35వ అధ్యాయాన్ని మనం రేపు ప్రారంభించుకుంటున్నాం. దాంట్లో గోపిక యుగళ గీతం అనేటువంటిది దాని యొక్క విశిష్టత, అది చదివే పద్ధతిని మనం రేపటి అధ్యాయంలో మనం తెలుసుకుందాం. అంతవరకు సరే. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద పృష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోస్తే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి